సో మీకు దారి వెంబడి ఫోన్ సిగ్నల్స్ అయినా, మెడిసిన్స్ అయినా, చలికి కావాల్సినటువంటి రగ్గులు, స్వెట్టర్లు, క్యాప్స్, షూస్, గ్లౌజెస్, సాక్స్లు, ఆక్సిజన్ సిలిండర్, రెయిన్ కోట్స్, గొడుగు మొత్తం అన్నీ అవైలబిలిటీలో ఉంటాయి. మీరు ఏ టెన్షన్ పడద్దు. ఇక్కడ ఒక్క సూచన మాత్రం చెప్తాను. మనం నడక స్టార్ట్ చేయాలి అనుకునేటువంటి పాయింట్ వచ్చేసి గౌరీకుండ్ ఉంటుంది. ఇంకా ఎండింగ్ పాయింట్ వచ్చేసి కేదార్నాథ్ టెంపుల్ అనమాట. సుమారుగా 20 నుంచి 25 కిలోమీటర్ల వరకు నడవాల్సి ఉంటుందండి. సో మీరు ఇక్కడ ఖచ్చితంగా థర్మల్స్ అనేవి క్యారీ చేయండి. థర్మల్స్ అంటే బట్టలు అనమాట. ఇది కొంచెం మనకి స్విమ్ సూట్ లాగా అనిపిస్తుంది. మీరు ఇంటి నుంచే మీరు కేదార్నాథ్ యాత్ర అనుకునేటువంటి ఒక వారం ముందే ఆన్లైన్లో కావచ్చు, లేదా మీ ఇంటి దగ్గరలో ఏదన్నా బట్టల షాప్స్ ఉంటే అక్కడికి వెళ్ళి కేదార్నాథ్ వెళ్తున్నాను, చలి ప్రాంతానికి వెళ్తున్నా, థర్మల్స్ కావాలి అని అడగండి. పిల్లలు, పెద్దవాళ్ళు, మగవాళ్ళు, ఆడవాళ్ళు వాళ్ళ వయస్సుకి తగ్గట్టుగా థర్మల్స్ ఇస్తారు. అది ఖచ్చితంగా చార్ధామ్ యాత్రలో క్యారీ చేయడం మర్చిపోవద్దు. ఈ కాస్ట్ వచ్చేసి 500 నుంచి 800 వరకు ఉంటుంది. ఈ థర్మల్స్ ఒక్కటే నాకు తెలిసి మీకు అక్కడ అమ్మకపోవచ్చు, మిగతావన్నీ కూడా దొరుకుతాయండి. మీరు ఏమీ లగేజీల్లో క్యారీ చేసి ఫ్లైట్లో వచ్చేవాళ్ళు ఎక్స్ట్రా లగేజ్ పే చేయాల్సిన అవసరం లేదు. అక్కడ అమ్ముతారు, చక్కగా మీరు కొనుక్కోవచ్చు. ఆ చలిని మీరు తట్టుకునేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే శరీర తత్వాన్ని బట్టి, అక్కడ వాతావరణాన్ని బట్టి మనకి చలి అనేది తట్టుకోవడం బేస్ అయి ఉంటుంది కాబట్టి. అండ్ ప్రిపేర్ అయిపోండి. వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. మీరు ఒక గంట నడిచిన తర్వాత వర్షం పడవచ్చు, గంట నడిచిన తర్వాత ఎండ రావచ్చు, గంట నడిచిన తర్వాత మంచు వర్షమే కురవచ్చు, గంట నడిచిన తర్వాత రాళ్ళన్నీ పడిపోయి వర్షం కురిసి దారే మూసుకుపోవచ్చు. అన్నిటికీ మెంటల్లీ ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా కేదారనాథుడి నామస్మరణతోనే గడపండి. శారీస్ మాత్రం కట్టుకోకండి. కంఫర్టబుల్గా, ఈజీగా ఉండేలాగా, లోపల థర్మల్, పైన చాలా వదులుగా ఉండేలాగా బట్టలు ఉండేలా చూసుకోండి. మీరు నడక ప్రారంభించేటప్పుడు ఖచ్చితంగా మార్నింగ్ 5 o'clockకే నడక స్టార్ట్ అయ్యేలాగా చూసుకోండి. మీరు ట్రావెల్స్తో వచ్చినా, ఎవరి ద్వారా వచ్చినా వాళ్ళైతే కేర్ తీసుకుంటారు. పర్సనల్లీ ఉండేవాళ్ళు ఎవరైనా కూడా పొద్దున్న 5కి స్టార్ట్ అయ్యారంటే సుమారుగా ఒక 12 గంటల సమయం పడుతుందండి. మీ ఫ్రెండ్స్తో అయినా, మీ బంధువులతో అయినా, ఎవరితో అయినా కూడా మీరు నడక స్టార్ట్ చేస్తే సింగిల్గా అయినా కూడా సుమారుగా 10 నుంచి 12 గంటల సమయం పడుతుందన్నమాట. సో మార్నింగ్ 5కి స్టార్ట్ అయితే ఈవినింగ్ 6 or 7 కంతా మీరు అక్కడికి రీచ్ అవ్వగలుగుతారు. దారంతా కూడా మీకు కావాల్సినటువంటి స్నాక్స్, మ్యాగీ అని చెప్పేసి, ఆలూ పరాఠా అని, చపాతీ అని, చిప్స్ లాంటివి, టీ లాంటివి, ఫ్రూట్స్ లాంటివి, ఇలా చాలా మనకి అవైలబిలిటీ ఉంటాయండి. సో మీరు ఎవ్రీ 30 minutesకి ఒక 5 minutes 10 minutes కూర్చునేలాగా చూసుకోండి. ఎందుకంటే అది చలి ప్రాంతము. పైకి ఎక్కే కొద్దీ మనకి తెలియకుండానే ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి. అలా ఏదన్నా మీకు తేడా కనిపించినప్పుడు పక్కన ఎవరితోనన్నా షేర్ చేసుకోండి. లేదు అంటే దారిలో మీకు మెడికల్ క్యాంప్స్ ఉంటాయి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ ప్రాబ్లం అనేది చెప్పండి. ఏవి చెప్పకుండా మీకు మీరే సొల్యూట్ చేసేసుకుంటాము అనుకొని స్టెప్ ముందుకు తీసుకొని రిస్క్ మాత్రం చెయ్యొద్దు.